హల్లెలూయా. దేవుని కృప చాలా అవసరం. దేవుని కృప లేకపోతే నువ్వు ఎంతైనా పని చేయొచ్చు, ఎంతైనా కష్టపడొచ్చు, కానీ అంత విజయం నువ్వు పొందవు కూడా. కానీ దేవుని కృప నీ మీద ఉన్నట్టయితే హల్లెలూయా, అసాధ్యమైంది సాధ్యంగా మారుతుంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మరి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8, 9, 10 అవి చూసుకున్నాం. అక్కడ మనం తెలుసుకుంది ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి. ఆగండి ఒక్క నిమిషం. దశమ భాగము దేవునికి ఇచ్చుటలో ఉన్న ధన్యత గురించి మనం తెలుసుకుంటున్నాం అక్కడ. హల్లెలూయా. ఇది దేవుడు మనకి ఏ చట్టము పెట్టినా, ఏ ఆజ్ఞ ఇచ్చినా మనకి నొప్పి కలిగించడానికి, లేకపోతే మనల్ని బంధకములో ఉంచడానికి ఎప్పుడు ఇవ్వడు దేవుడు. దేవుడు తన వాక్యములో ఆజ్ఞలు ఇచ్చినా, చట్టం ఇచ్చినా ఎందుకు ఇస్తాడో తెలుసా? మనము దీవించబడి మనం ఆశీర్వదించబడాలని. ఆ రకంగా జీవించినప్పుడు ఆయన ఆశీర్వాదానికి పాత్రులమవుతాం. హల్లెలూయా. ఇంగ్లీష్లో లేవీలకు రాసిన లేవి కాండము, లేకపోతే ద్వితీయోపదేశ కాండము ఇవి చదివినప్పుడు ఏం గమనిస్తారంటే, ఇఫ్ యూ కీప్ మై లాస్ అండ్ మై జడ్జ్మెంట్స్ యూ షల్ లివ్ లాంగ్ అండ్ యూ షల్ బి బ్లెస్డ్ అని ఉంటుంది. అంటే నా ఆజ్ఞలు నా కట్టడలను గైకొన్నప్పుడు మీరు దీర్ఘాయుస్సు కలవారై దీవించబడతారు అని వాక్యంలో అనేక సార్లు వ్రాయబడి ఉంది. కాబట్టి గమనించండి, ఈ యొక్క దశమ భాగము తిరిగి దేవునికి ఇచ్చుట అనే అంశము అనేక మందికి నచ్చదు. అనేక మంది క్రైస్తవులు ఈ రోజుల్లో కూడా ఇది ఎలా తప్పించుకోవచ్చు, ఇది చేయకుండా ఎలాగ ఉండడమే కాదు, చేయకుండా ఉండి దేవుని దీవెన కూడా పొందేటువంటి స్థితిలో ఎలాగుండొచ్చు అని ధ్యానిస్తూ ఒక మార్గాన్ని వెతకడం మొదలు పెడతారు. ఇప్పుడు ఈ కాలంలో కొద్దిగా ఇంకొక విధంగా కూడా బోధిస్తున్నారు. ఇది మనం ధర్మశాస్త్రము కింద లేము కాబట్టి, దశమ భాగం అనేది ధర్మశాస్త్రం కింద ఉంది. మనం కృపాయుగంలో ఉన్నాము కాబట్టి ఈ యుగంలో మనం దశమ భాగం ఇవ్వాల్సిన అవసరత లేదు అని బోధించే బోధకులు కూడా ఉన్నారు. జన్లారా వినండి, ఏమన్నాను? దేవుడు ఏది చెప్పినా మనకి నొప్పి కలిగించాలని, బరువు పెట్టాలని, లేక బాధించాలని ఎప్పుడు చెప్పడు. మన విడుదల కొరకు, మన సమృద్ధి కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మనం దీర్ఘాయుస్సుతో జీవించడానికే దేవుడు ఇక్కడ తన వాక్యంలో రాస్తాడు. ఆ ఆ యొక్క వాగ్దానాలు ఏంటి, ఆ చట్టం ఏంటి, ఆ యొక్క కట్టడలు ఏంటి, ఇవన్నీ కూడా మన మేలు నిమిత్తమే వ్రాయబడి ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకుందాం. మనం కృపాయుగంలో ఉన్నాం నిజమే. అయితే ఏమంటారంటే ఈ దశమ భాగం గురించి ఎప్పుడు పాత నిబంధనలో ఉంది పాస్టర్ గారు, నూతన నిబంధనలో కనపడటం లేదండి. ఒక్క నిమిషం ఆగండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనానికి వెళ్దాం ఒకసారి. మత్తయి 23:23. అక్కడ కాదు, నేను చెప్పిన దాంట్లో. అయ్యో ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మీరు పుదీనా, సోపు, జీలకర్రలో 10వ భాగము చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ముఖ్యమైన వాటిని, అంటే న్యాయాన్ని, కరుణను, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. చూసారా, మీరు దశమ భాగం ఇస్తున్నారు కానీ ఇటువంటివన్నీ మర్చిపోయారు. ఇంకా మీరు వాటిని చెల్లింపక మానక అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా 10వ భాగం ఇవ్వడం మానేసి న్యాయము, ధర్మము, కరుణ, విశ్వాసము అనే అంశాల మీద ధ్యానించమని చెప్పడం లేదు దేవుడు. ఏమంటున్నాడు ఇక్కడ యేసయ్య? మీరు దశమ భాగం ఇవ్వడం మానక వీటిని కూడా జరిగిస్తూ ఉండాలి. అంటే దశమ భాగం ఇవ్వడం మానేమని యేసయ్య బోధించటం లేదు ఇక్కడ. హల్లెలూయా. దశమ భాగం తిరిగి దేవునికి ఇవ్వడం అనేది మీరు చెయ్యాలి అని చెప్తున్నాడు యేసయ్య ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, మనము అబ్రహాం గురించి ఆలోచిద్దాం. మనం అనుకుంటామంటే ఈ దశమ భాగం గురించి మాట్లాడినప్పుడల్లా ఎక్కువగా మన ధ్యాస, మన ధ్యానము మలాకీ గ్రంథంకే వెళ్తుంది. కానీ మలాకీ గ్రంథంలో ఏమనుంది? మీరు 3:7 అధ్యాయం 7వ వచనం చదువు. 3:7
మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక నా కట్టడలను గాయకొనక వాటిని త్రోసి అంటే తిరస్కరించారు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాడు. నా నుంచి మీరు దూరస్తులయ్యారు, నాకు వ్యతిరేకంగా చేసి నా నుంచి వెళ్ళిపోయారు. కానీ మీరు తిరిగి నా దగ్గరకు వచ్చినట్టయితే నేను మీ దగ్గరకు వస్తానంటున్నాడు. 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మానవుడు దేవుని యొద్ద దొంగిలించునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. అయితే నా యొద్ద మీరు దొంగిలించారు. దేని విషయములో మేము మీ యొద్ద దొంగిలితిమని మీరు అడగొచ్చు నన్ను, ఏమని? దేంట్లో దొంగిలించామయ్యా దేవా అనొచ్చు. 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలు ఇయ్యక దొంగిలించారు. చూసారా, గమనించండి. ఇక్కడ మీరు ఎప్పుడైతే మీ దశమ భాగము తిరిగి దేవునికి ఇవ్వలేదో, మీ ప్రతిష్ఠించబడిన అర్పణలు దేవునికి ఇవ్వలేదో, అప్పుడు దేవుడు మీరు దొంగలు అన్నాడు. ఇది మనిషి పలికింది కాదు, దేవుడు పలుకుతున్నది. ఎందుకంటే వీరు ఒక నిబంధనలో స్థిరపరచబడ్డారు. ఈ నిబంధనలో దశమ భాగం అనేది స్థిరపరచబడ్డది. నిజమే, ధర్మశాస్త్రం కింద ఉంది. మీరు దశమ భాగం ఇవ్వటం లేదు కాబట్టి శాపం మిమ్మల్ని వెంబడిస్తుందని కూడా వాక్యంలో మనం చూడగలం. శాపగ్రస్తులై ఉన్నారన్నారు. అంటే దేవుడు అక్కడ మనల్ని శపించడానికి వేచుకొని లేడు. ఎవడు దశమ భాగం ఇవ్వటం లేదు వాడిని శపిద్దామని వేచుకొని లేడు. కానీ ఎప్పుడైతే నేను దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తానో ఏమవుద్దో తెలుసా? నేను సాతానికి ద్వారం విప్పుతున్నాను. నన్ను వచ్చి వాడు మొత్తడానికి, నన్ను కొట్టడానికి, నన్ను హింసించడానికి, నన్ను బాధించడానికి నేనే ద్వారం విప్పుతున్నాను. అందుకే శాపము నా మీద పని చేయగలదు. ఎప్పుడైతే నేను దేవుని వాక్యానికి లోబడి జీవిస్తానో, ఆయన వాక్యానుసారంగా జీవిస్తానో, అప్పుడు ఆ ద్వారం విప్పబడదు. సాతానికి ఆస్కారమే ఉండదు నాకు హాని కలిగించడానికి, నాకు నొప్పి కలిగించడానికి, నన్ను బాధించడానికి. అర్థమైన వారు ఒకసారి ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. కానీ ఒకసారి వినండి, ఇది ధర్మశాస్త్రములో ఏమైందంటే, ఈ దశమ భాగం అనేది ధర్మశాస్త్రంలోనే లేదు. మోషే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, ఆ ధర్మశాస్త్రంలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశముగా ఏర్పడ్డది. అంతేకాకుండా మరి ఈ యొక్క క్రియ చేయటం ద్వారా ఎంత మేలు జరుగుతుందో మనకి 10వ వచనంలో చాలా చక్కగా విపులీకరించి రాయబడింది. ఎందుకంటే ఆ విధంగా చేసినప్పుడు నేను ఆకాశ వాకిళ్లను విప్పి నేను మిమ్మల్ని ఎంతగా, మీరు పట్టజాలంతగా నేను దీవిస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అవునండి, నిజమైతే ఆమెను చెప్పండి. హల్లెలూయా. కానీ మరి కొద్దిమంది అనొచ్చు, అయ్యా అదంతా నిజమే కానీ ధర్మశాస్త్రం కింద ఉంది కదా అని. ఆగండి, అబ్రహాము గురించి ఒకసారి ఆలోచిద్దాం. అబ్రహాము ధర్మశాస్త్రం కింద లేడు. ధర్మశాస్త్రం కంటే ఎన్నో తరాల ముందు ఉన్నటువంటి వ్యక్తి. ఆమెన్, అబ్రహాం. అయితే అబ్రహాము తన అల్లుడా లోతుని ఈ రాజులు వచ్చి 5 మంది రాజులు వచ్చి ఆయన ఆస్తిని సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి మరి ఆ కబురు అబ్రహాంకి తెచ్చారు. అబ్రహాం ఏం చేశాడు? తన ఇంటిలో ఉన్నటువంటి 318 మంది సైనికులతో బయలుదేరి వారిని ఎదిరించి, వారిని ఓడించి సమస్తాన్ని తిరిగి తెచ్చాడు. హల్లెలూయా. కోల్పోయిందంతా కూడా తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం ఒకసారి గమనిద్దాం. మరి ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలెము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. ఆగండి, ఈయన మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. ఆ యాజకుడు అబ్రహాముకి ఏం తీసుకుని వచ్చాడు? రొట్టె, ద్రాక్షారసం. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి. ఏం చేస్తున్నాడు? మెల్కీసెదెకు ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు. ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఏ విధంగా రిలీజ్ చేయబడుతుందంటే, విడుదల చేయబడుతుందంటే మాటల ద్వారా. మన మాటల ద్వారా దీవిస్తాం. దేవుడు మాటల ద్వారా ఆదాముని అవ్వని దీవించాడు. బి బ్లెస్డ్ అన్నాడు. అంటే ఆ బ్లెస్సింగ్ అనేది, ఆశీర్వాదం అనేది మాటల ద్వారా విడుదల చేయబడుతుంది. ఇక్కడ మెల్కీసెదెకు అబ్రహాం మీద ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అనియు.
నీ దేవుడు, మళ్ళీ ఒకసారి చదువు, నీ నీ శత్రువులను శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక. ఆగండి, ఇక్కడ అబ్రహాము యుద్ధము జయించి ఆయన శత్రువులైన 5 మంది రాజులు వారి సైన్యాలన్నిటి కూడా ఓడించాడు. ఈ ఈ ఈ ఈ యొక్క యుద్ధము నెగ్గడానికి, యుద్ధము జయించడానికి కారణం ఏంటో ఇక్కడ తెలుపుతున్నాడు మనకి. ఎవరండి? నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుగా దేవుడు, హల్లెలూయా, సర్వోన్నతుడైన దేవుడు నీకు అప్పగించాడు వారిని. నీ సర్వోన్నతుడైన దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా మన జీవితంలో. మనం నెగ్గిన ప్రతిసారి, మనం ఉద్యోగం పొందిన ప్రతిసారి, మనం ఇంక్రిమెంట్ పొందిన ప్రతిసారి, మనకి బోనస్ వచ్చిన ప్రతిసారి, మనకి మేలు జరిగిన ప్రతిసారి ఎప్పుడు మర్చిపోకండి, ఇది మీ కష్టార్జితము కాదు. కష్టపడడం నిజమే, కష్టపడాలి, కష్టపడి పని చేయాలి, కానీ నీ చెమటోడ్చినందుకే కాదు ఇది జరిగేది. హల్లెలూయా. దేవుని కృప చాలా అవసరం. దేవుని కృప లేకపోతే నువ్వు ఎంతైనా పని చేయొచ్చు, ఎంతైనా కష్టపడవచ్చు, కానీ అంత విజయం నువ్వు పొందవు కూడా. కానీ దేవుని కృప నీ మీద ఉన్నట్టయితే, హల్లెలూయా, అసాధ్యమైంది సాధ్యంగా మారుతుంది. 318 మంది జనముతో, సైన్యముతో వెళ్ళి 5 రాజులను వారి సైన్యాలు అన్నింటినీ ఓడించాడంటే ఇది మహా అద్భుతమైనటువంటి విషయం. అయితే మెల్కీసెదెకు యాజకుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమని? అబ్రహామా, నీ జయానికి కారకుడు నీ దేవుడు. నేను మీకు ఇవాళ జ్ఞాపకం చేస్తాను. మీ ఉద్యోగం మీరు పొంది ఈ మీ యొక్క మీరు అనుభవిస్తున్న సుఖ సంతోషాలకి కారణభూతుడు దేవుడు. హల్లెలూయా. మీ ఆరోగ్యం, మంచి ఆరోగ్యం అనుభవిస్తున్నారా? అది దేవుని కృప. హల్లెలూయా. శాంతి సమాధానాలు ఉన్న గృహంలో అది దేవుని మహిమ, దేవుని కృప మీ పట్ల. హల్లెలూయా. ఆమేన్. మర్చిపోకండి, ప్రతి మేలు కూడా యెహోవా నుంచి వచ్చేది. ఎవ్రీ గుడ్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. ప్రతి మంచి ఈవి జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి దగ్గర నుంచి కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? కాబట్టి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, మనిషి చేసింది కాదు, మనుషుల్ని వాడుకుంటాడు దేవుడు, కానీ మూలము దేవుడే. హల్లెలూయా. ఆ 300 మంది సైనికులతో వెళ్ళి యుద్ధము పోరాడకపోతే జయించేవాడు కాదు. కానీ ఆ 318 మంది మంచి సైనికుల గురించి గెలిచాడా? లేదు. ఆ యుద్ధము చేసినప్పుడు దేవుడు ఆయన పట్ల పోరాడు. ఈ యుద్ధము యెహోవాదే. మీరు ఎదుర్కొన్న సమస్య, దాన్ని జయించే శక్తి అనుగ్రహించేవాడు యెహోవాయే. హల్లెలూయా. కాబట్టి చదవండి. స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. అన్నిటిలో, కొద్ది వాటిలో కాదు. ఆయన పొందిన సమస్తాన్ని ఏదైతే తెచ్చాడో దాని అంతట్లో 10వ వంతు మెల్కీసెదెకుకి ఇచ్చాడు. హల్లెలూయా. వాక్యంలో మొట్టమొదటిసారి దశమ భాగం గురించి ఇక్కడ చదువుతున్నాం మనం. ఆమేన్. ఎప్పుడైతే అబ్రహాము ఆ దశమ భాగాన్ని ఇచ్చాడో అది ఏమి వ్యక్తపరుస్తుందో తెలుసా? అబ్రహాము ఆ 10వ వంతు దేవునికి ఎందుకు ఇచ్చాడు? నన్ను దేవుడు శిక్షిస్తాడేమో, లేకపోతే మన కీడు జరుగుతుందో అని ఆ భయముతో ఇవ్వలేదు. ఆమేన్. కానీ ఆయన పొందిన జయము, దానిని బట్టి కృతజ్ఞత గల హృదయముతో, ప్రభువా, మీరు లేకపోతే నేను జయించేవాడిని కాదు, మీ కృప లేకపోతే ఈ విజయం నాది అయ్యేది కాదు, కానీ దీని కారకుడు నువ్వు అని నీకు స్తుతి చెల్లిస్తున్నానని చెప్పి నోటి మాటతోనే కాక క్రియారూపంలో దశమ భాగము తీసుకొచ్చి, అయ్యా ఇదిగో ఈ విధంగా నా కృతజ్ఞత నీకు వ్యక్తపరుస్తున్నానని చూపిస్తున్నాడు. కాబట్టి దీన్ని ఏమనొచ్చు? దశమ భాగాన్ని ఇంగ్లీష్లో రాస్తున్నాను. ఇట్స్ అన్ ఆఫరింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత అర్పణ లాంటిది. దేవా, ఈ నెలంతా నన్ను కాపాడావు. అనేక మంది ఉద్యోగాలు పోయాయి, కానీ నాకు పోలేదు. నీకు స్తుతి. దీనిని బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ నా దశమ భాగం తిరిగిస్తున్నానయ్యా, మీకు స్తోత్రం.